పిల్లలై చుట్టూ వీడియోలు తీసుకోండి. దూరం ఉండాలి. మీరు పెద్ద కొద్ది ఏమనుకోకరి. కొంచెం లాగాలండి, జరగండి, కొంచెం జరగండి. వీళ్ళు వచ్చినప్పుడు స్టాప్ చేయరు. చీటింగ్ ఎవరో చీటింగ్ జరగండి మామ, జరగండి, మీకు ఇప్పుడు
నీళ్ళు जय बोलो श्री कृष्ण भगवान के, जय बोलो श्री कृष्ण भगवान के, जय बोलो श्री कृष्ण भगवान, जय बोलो श्री कृष्ण भगवान के, जय बोलो श्री कृष्ण भगवान के। పట్టుకో 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 పట్టుకో. ఓకే ఓకే, అందరికి వచ్చినాయి అందరికి వచ్చినాయి అందరికి. ఏదైతే మన సంస్కారాలను సాంప్రదాయాలను మననం చేసుకుంటూ మన చరిత్రను నేటి తరాలకు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించడం, మరి పిల్లలకు కూడా మన చరిత్ర యొక్క గొప్పదనం, ఈ కృష్ణుడి యొక్క గొప్పదనం, మరి ప్రపంచాన్ని వారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని ఈ రకమైన కార్యక్రమం చేయడం వల్ల ప్రజలందరికీ మళ్ళొకసారి ఈ చరిత్ర అన్నది పునరావృతం కావడానికి, పిల్లలకు గత చరిత్ర తెలవడానికి చాలా దోహదపడుతుంది. కనుక శాంతినగర్ ప్రజలందరూ అదృష్టవంతులు. ప్రతి సంవత్సరం సాంప్రదాయకంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నారు దుమాల శ్రీకాంత్ గారు. కనుక వారికి వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. జై బలో శ్రీకృష్ణ భగవానికి. ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగానే సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్లో అత్యంత ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి చిన్నారులందరికీ శుభాభినందనలు. ఎందుకంటే చాలా చక్కటి వేషధారణలతోని శ్రీకృష్ణుడు గొల్లభామల వేషధారణలు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారులందరికీ శుభాశిష్యులు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సిరిసిల్లలోనే శాంతినగర్లో చాలా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. మహిళలు మరియు యువకుల అందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇందుకు సహకరించినటువంటి మా శాంతినగర్ పెద్దలందరికీ మరియు పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నేను వ్యక్తిగతంగా
మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతోని సిరిసిల్ల ప్రాంతమంతా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఆ శ్రీకృష్ణ భగవానుడు ప్రతి సంవత్సరం జరిపే విధంగా నాకు వారి ఆశీస్సులు కలగాలని, అలాగే చిన్నారులందరూ మరొక్కసారి వచ్చే సంవత్సరం కోసం ఉత్సాహంగా ఉల్లాసంగా వేచి ఉండే అటువంటి సుదినం, అలాంటి సుదినాన్ని పురస్కరించుకొని మరొక్కసారి సిరిసిల్ల ప్రజలకు మరియు శాంతినగర్ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి